ఈరోజు ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో కొత్త బస్సుని ఆదోని నుంచి బెంగళూరుకు ప్రయాణం చేయడానికి వీలుగా కొత్త బస్సుని ప్రారంభించడం జరిగింది. ఇది డిపోకు వచ్చినటువంటి కొత్త సూపర్ లగ్జరీ బస్. ఇది సూపర్ ఈరోజు ఆదోని డిపోకు వచ్చినటువంటి సూపర్ ఎక్స్ప్రెస్ బస్. ఇది రోజు సాయంకాలం 8 గంటలకు ఇక్కడ ఆదోని నుంచి బయలుదేరుతుంది. పొద్దున 4:30కంతా బెంగళూరు చేరుకుంటుంది. ఆదోని ప్రజల సౌకర్యార్థం మధ్యలో ఎన్నో స్టేజీలని దృష్టిలో పెట్టుకుని మంచి కొత్త బస్సుని ఈరోజు మనం ప్రారంభించాం ప్రజల సేవ కోసం. ఇప్పటికే ఆదోని ఆర్టీసీ బస్సు డిపోలో 85 బస్సులు ఉన్నాయి. వీటిల్ని వివిధ ప్రాంతాలకు తిప్పుతా ఉన్నాం. బస్సుల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి స్టాఫ్, తగినంత మంది మెయింటెనెన్స్ సంబంధించినటువంటి లేదా మెకానికల్కి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇంకా కొన్ని బస్సులు కావాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుతాం, ఆర్టీసీ మేనేజ్మెంట్ని కూడా కోరుతాం. వివిధ ప్రాంతాలకు ధీటుగా అంటే మంచి బస్సులతో పాటుగా మంచి కండిషన్లో ఉన్న బస్సులు ప్రతి గ్రామానికి తిప్పాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ఆర్టీసీకి తీసుకొని వచ్చి ఆర్టీసీ బస్సుకి కానీ దాని సౌకర్యాలను కానీ ఇక్కడ ఉన్న ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి వసతులు కూడా కొన్ని ఇబ్బందులు నా దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముందుంటామని తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి సార్. కాలం చెల్లిన బస్సుల్లో ఆర్టీసీ ఇంకా వాటితో నడుపుతుంది సార్. నిజం. ఎందుకంటే ఆర్టీసీలో ఎప్పుడో నుంచే ఉన్నటువంటి బస్సుల్ని మెయింటైన్ చేస్తూ గడపాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రజల అవసరాల కోసం మనం తప్పనిసరిగా బస్సుని ఖాళీగా పెడితే పాడైపోద్ది. అలాగే వదిలేలేం. దాన్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడో చోట తిప్పుతూ దాన్ని కొత్త బస్సులను రీప్లేస్ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది. అందుకనే చెప్పాను, మరిన్ని బస్సులు మాకు అవసరం ఉంది, ప్రజలకు కూడా చాలా అవసరం ఉంది. కాబట్టి మరిన్ని బస్సులు ఇవ్వమని మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శనం 15 ఇయర్స్ దాటిన వెహికల్స్ అని స్క్రాప్ చేస్తున్నాం. అంటే మనము మామూలుగా ఏంటంటే ఏ బస్సు అయినా సరే ప్రజల కోసం పెట్టిన బస్సు ఎక్కడన్నా చెయ్యి ఎత్తి ఆపమన్నప్పుడు తప్పనిసరిగా డ్రైవరు మానవతా దృక్పథంతో ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని చోట్ల యాక్సిడెంట్లు జరగాలనే ఉద్దేశం ఉండదు. ఉద్దేశమే ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశం. దాన్ని మనం తప్పుగా చూడడానికి అవసరం లేదు. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ కానీ ఆర్టీసీ మెకానిక్ కానీ వాళ్ళు పనిచేసేవాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి పనిచేస్తూ ఉంటారు. ఏం ప్రైవేట్ బస్సులాగా దీంట్లో ఏసీలు ఉండవు, దీంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే హీట్ వస్తూ ఉంటుంది. మనిషి వయసు ఇప్పుడున్న వాతావరణానికి చాలా హ్యూమిడ్ ఉంటుంది లోపల కూడా. ఆ ఇంజిన్ ముందు పక్కన పెట్టుకొని నడపాలంటే ఆ వేడికి తట్టుకొని అన్ని గంటలు ప్రయాణం చేయాలా, అన్ని చోట్ల అంటే విపరీతమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటాడు డ్రైవర్. సో తప్పనిసరిగా వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి, రోడ్ సేఫ్టీ దృష్టిలో. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి సేఫ్టీ నార్మ్స్ ప్రైవేట్ బస్సులు కూడా ఉండవు, ప్రైవేటు ఆటోలు కూడా ఉండవు. మీరు కావాలంటే చూడండి, ఒక్క బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అదే ప్రైవేట్ వైపున తప్పు చేస్తే వాళ్ళు ఈజీగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనము మానవతా దృక్పథంతో గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని బతికించుకోవాలి, ఆర్టీసీని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, ఆర్టీసీ డ్రైవర్లని ఎంప్లాయీస్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితి. మార్నింగ్ 8 to నైట్ ఈవినింగ్ వరకు వన్ వేనే ఉంది సార్. ఇప్పుడు కొన్నిసార్లు పోలీసులకు సంబంధించిన ఆంక్షల గురించి చెప్తున్నారు. నా దృష్టి కూడా వచ్చింది. తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడి మీరు చెప్పిన అన్ని సమస్యలకు పరిష్కారాన్ని తొందరలోనే చూపిస్తాం. ఇంకోటి సార్, రోజులో తిరిగే బస్సులన్నీ చాలా గలీజ్గా ఉంటాయి సార్. అసలు శుభ్రం చేయడం లేదు, సీట్ల మీద దుమ్ము ఉంటుంది. అంతేకాకుండా వర్షాకాలం వస్తే బస్సు ఎక్కే పరిస్థితి అయితే ఉండదు. ఎన్నిసార్లు డిపో మేనేజర్ గారికి తెలియజేసినా కూడా దీని మీద చర్యలు లేదు. తప్పనిసరిగా మన దగ్గర 35 మంది క్లీనింగ్ స్టాఫ్ ఉందని తెలుసుకున్నాను. బస్సు తిరిగి ఒకసారి రాగానే దాన్ని వచ్చి లోపల తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయాణికుల కోసం పెట్టే సాంప్రదాయం ఉంది. కొన్నిసార్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్షం లాంటి సమస్యలు, మెయింటెనెన్స్ సమస్యలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని అవసరం ఉన్నప్పుడు ఎక్కువగా స్టాఫ్ను పెట్టుకొని
ఆర్టీసీ బస్సులను క్లీన్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో బస్టాండ్లో ప్రజలకు కనీస సౌకర్యాలు, తాగునీటి, శౌచాలయాలు, పరిసర శుభ్రత అసలు ఉండట్లేదు సార్. పెళ్లి చూడండి, దీనికి సంబంధించి నేను ఆర్టీసీ డిపో సంబంధించిన ప్రజల సౌకర్యాలని ప్రత్యేకంగా చూస్తాను. ఒకరోజు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఎన్నో సదుపాయాలు చేయాల్సి ఉంది. అక్కడ నాకు క్లారిటీ ఉంది. అంతెందుకు సార్, మీరు ప్రైవేటు బస్సుల కోసం వెళ్తారు సార్, రోడ్ల మీద పడి ఉంటారు జనాలు, వాళ్ళు ఎవరన్నా పట్టించుకున్నారా మిమ్మల్ని? రోడ్ల మీద పడేసి రోడ్ల మీద పడిగాపులు కాసి మీరు బస్సులు ఎక్కుతా ఉంటారు, ఆటోలు ఎక్కుతా ఉంటారు. ఆర్టీసీ బస్సులో షెల్టర్ ఉంది, ఆర్టీసీ బస్ స్టాండ్ కూర్చునే ప్లేస్ ఉంది, ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనీసపు సదుపాయాలు ఉన్నాయి. అక్కడ డెఫినెట్ గా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది తప్ప ప్రైవేటుతో పోల్చుకుంటే ఆర్టీసీయే 100% సురక్షితం అండి. ఆస్పత్రికి, పత్తికొండకి, ఆలూరుకి చాలా బస్సులు డిమాండ్ ఉంది సార్. మాకు నిజంగానే బస్సుల కొరత ఉంది అని నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఇంత పెద్ద డిపో ఉంది, దీంట్లో మరిన్ని బస్సులు పెట్టుకోగలుగుతాం, ఈ డిపోని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతాం. డెఫినెట్ గా ఇంత ముందు నిర్లక్ష్యం జరిగింది, దాని మాట వాస్తవమే. 15-20 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఆదోనిలో మళ్ళీ అన్ని పునర్నిర్మించుకుంటున్నాం. ప్రతి ఒక్క వ్యవస్థను తిరిగి నిర్మించే పనిలో ఉన్నాం మనం. ఆర్టీసీని కూడా బలోపేతం చేస్తాం. మనకు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ బస్సులు వచ్చినట్టుగా నాకు రికార్డ్స్ లో కనిపించట్లేదు. 10 సంవత్సరాలుగా బస్సులు ఇవ్వకపోతే ఈ ఆర్టీసీ ఏమైపోద్దో ఆలోచించి దీనికి రావాల్సినటువంటి ఆదాయం పరిస్థితి ఏంటి, వీళ్ళ జీతభత్యాల పరిస్థితి ఏంటి, వీళ్ళ మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆర్టీసీని బతికించుకోవాలంటే ఎవరో ఒకరు శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మేమంతా శ్రద్ధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ ఆర్టీసీ కార్మికులు కానీ, ఇక్కడ డిపో మేనేజర్ గారు కానీ, ఇంజనీర్లు కానీ, యూనియన్ లీడర్లు కానీ అందరూ కలిపి ఆర్టీసీ బస్ స్టాండ్ని, ఆర్టీసీ బస్సులని, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు ఇచ్చే సౌకర్యాన్ని తప్పనిసరిగా మెరుగు చేసి చూపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తాము. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.